ఈ వీడియోలో మనం లోహ సల్ఫైడ్లను లేదా లోహ కార్బోనేట్లను ఎలా లోహ ఆక్సైడ్లుగా మారుస్తారో వివరంగా తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో మనం ముడి ఖనిజం నుండి స్వచ్ఛమైన లోహాన్ని పొందే ప్రక్రియలో మొత్తం 4 ప్రధాన దశలుంటాయని తెలుసుకున్నాం కదా. అందులో మొదటి దశ ధాతు సాంద్రీకరణం, ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్. ఈ దశలో మనం ధాతువును లేదా ముడి ఖనిజాన్ని చిన్న ముక్కలుగా చేసి మలినాలను వేరు చేస్తాం. అయితే అలా వేరు చేసిన తర్వాత మనకు లభించినటువంటి ముడిలోహ సమ్మేళనం అంటే ముడి ఖనిజం ఆక్సైడ్ రూపంలో కాకుండా సల్ఫేట్ లేదా కార్బోనేట్ రూపంలో ఉంటే ముందుగా దాన్ని మనం ఆక్సైడ్గా మార్చుకోవాలి. ఎందుకంటే ఒక లోహాన్ని దాని ఆక్సైడ్ రూపం నుండి వేరు చేయడం చాలా సులువు. ఈ వేరు చేసే ప్రక్రియ అనేది మూడవ దశ అయిన క్షయకరణం రిడక్షన్లో జరుగుతుంది. ఆ తర్వాత నాల్గవ దశలో ఆ లోహాన్ని శుద్ధి చేసి పూర్తిగా స్వచ్ఛమైన లోహాన్ని పొందుతాం. అయితే ఈ వీడియోలో మనం ప్రధానంగా రెండవ దశ అయిన లోహ ఆక్సైడ్గా మార్చడం గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు మనం జింక్ ధాతువును తీసుకుందాం. మొదటి దశలో దాన్ని పొడి చేసి మలినాల నుండి జింక్ సమ్మేళనాన్ని వేరు చేశామని అనుకుందాం. అప్పుడు మనకు లభించిన ఆ జింక్ సమ్మేళనం జింక్ సల్ఫైడ్ అని అనుకుందాం. ఇది ఆక్సైడ్ రూపంలో లేదు కాబట్టి ముందుగా దీన్ని మనం ఆక్సైడ్గా మార్చాలి. ఇందుకోసం మనం ఈ జింక్ సల్ఫైడ్ను అత్యధిక ఆక్సిజన్ సమక్షంలో బాగా వేడి చేస్తాం. దీనివల్ల జింక్ సల్ఫైడ్ కాస్త జింక్ ఆక్సైడ్గా మారుతుంది. అలా కాకుండా ఒకవేళ మనకు లభించినది జింక్ కార్బోనేట్ అయితే దాన్ని పరిమిత ఆక్సిజన్ సమక్షంలో లేదా గాలి తక్కువగా ఉండే పరిస్థితుల్లో వేడి చేస్తాం. ఇలా చేయడం ద్వారా ఆ కార్బోనేట్ ఆక్సైడ్గా మారుతుంది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే. సాంద్రీకరణం తర్వాత మనకు లభించిన ముడిలోహ సమ్మేళనం ఒక సల్ఫైడ్ అయితే ఖచ్చితంగా దాన్ని తగినంత గాలి లేదా ఆక్సిజన్ ఉన్నప్పుడే వేడి చేయాలి. అప్పుడే అది ఆక్సైడ్గా మారుతుంది. ఇందులో లాజిక్ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ మనం సల్ఫర్ను తొలగించి ఆ స్థానంలో ఆక్సిజన్ను చేర్చాలి. కాబట్టి మనం ఖచ్చితంగా ఆక్సిజన్తోనే చర్యను జరిపించాలి. ఈ ప్రక్రియనే భర్జనం, రోస్టింగ్ అని పిలుస్తాం. మనం సాధారణంగా కూరగాయలను లేదా మాంసాన్ని గాలి తగిలేలాగా ఎలా రోస్ట్ చేస్తామో అలాగే సల్ఫైడ్ ముడి ఖనిజాలను కూడా ఆక్సిజన్ సమక్షంలో వేడి చేస్తాం. అందుకే ఈ ప్రక్రియను రోస్టింగ్ అని అంటున్నాం. ఇది ఒక ఉష్ణ రసాయన ప్రక్రియ. సాధారణంగా ఈ ప్రక్రియను చేయడానికి రివర్బేటరీ కొలిమిని వాడుతారు. సరే, ఇక రెండవ సందర్భం గురించి ఆలోచిద్దాం. ఒకవేళ ఆ లోహ సమ్మేళనం కార్బోనేట్ అయితే దాన్ని పరిమిత ఆక్సిజన్ సమక్షంలో మాత్రమే వేడి చేయాలి. అప్పుడు ఆ కార్బోనేట్ ఆక్సైడ్గా మారుతుంది. ఇది కూడా చాలా సరైన పద్ధతే. ఎందుకంటే కార్బోనేట్ ఫార్ములాలోనే ముందుగానే ఆక్సిజన్ ఉంటుంది కదా. కాబట్టి మనం బయట నుండి మళ్ళీ ఎక్కువ ఆక్సిజన్ను అందించాల్సినటువంటి అవసరం లేదు. ఇలా ఒక కార్బోనేట్ ముడి ఖనిజాన్ని పరిమిత ఆక్సిజన్ సరఫరాతో గట్టిగా వేడి చేసే ప్రక్రియను భస్మీకరణం, క్యాల్సినేషన్ అని అంటారు. ఇదంతా బానే ఉంది కానీ ఒకవేళ మనకు లభించిన ముడి ఖనిజం అప్పటికే ఆక్సైడ్ రూపంలో ఉంటే పరిస్థితి ఏంటి? ఉదాహరణకు ఐరన్ ముడి ఖనిజాన్ని తీసుకుంటే అది మనకు నేరుగా ఐరన్ ఆక్సైడ్ రూపంలో లభిస్తుంది. అటువంటి సందర్భంలో మనం మళ్ళీ దాన్ని లోహ ఆక్సైడ్గా మార్చాల్సినటువంటి పనే లేదు. ఎందుకంటే అది ఇప్పటికే మనకు కావలసినటువంటి రూపంలోనే ఉంది. ఇప్పుడు ఇంకో ఉదాహరణను చూద్దాం. ఒకవేళ మనం బంగారం లేదా ప్లాటినం లాంటి జడ లోహాలతో డీల్ చేస్తున్నట్లయితే సాంద్రీకరణం తర్వాత మనకు ఎటువంటి సమ్మేళనం లభించదు. ఎందుకంటే అవి వేరే మూలకాలతో కలిసి సమ్మేళనాలను అంత త్వరగా ఏర్పరచవు. అవి ఎప్పుడూ ప్రకృతిలో స్వచ్ఛమైన రూపంలోనే దొరుకుతాయి. కాబట్టి మనం వాటిని ఆక్సైడ్గా మార్చే దశ కానీ క్షయకరణం చేసే దశ కానీ చేయకుండా డైరెక్ట్గా చివరి దశ అయిన లోహశుద్ధి రిఫైనింగ్ ప్రక్రియకు తీసుకెళ్లవచ్చు. ఎందుకంటే
మనకు మొదటి దశలోనే స్వచ్ఛమైన రూపానికి దగ్గరగా ఉన్నటువంటి లోహం లభించింది. కాబట్టి ఈ వీడియోలో మనం రెండవ దశలో సల్ఫైడ్ రూపంలో ఉన్న లోహ సమ్మేళనాలను భర్జనం రోస్టింగ్ అనే ప్రక్రియను ఉపయోగించి మరియు కార్బొనేట్ రూపంలో ఉన్న లోహ సమ్మేళనాలను భస్మీకరణం క్యాల్సినేషన్ అనే ప్రక్రియను ఉపయోగించి ఆక్సైడ్లుగా మారుస్తామని తెలుసుకున్నాం. అయితే భర్జనం అనేది సమృద్ధిగా ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగితే భస్మీకరణం అనేది పరిమిత ఆక్సిజన్లో జరుగుతుంది. ఈ రెండు పద్ధతులు ఏ లోహ సంగ్రహణంలోనైనా చాలా కీలకం. అయితే మిగిలినటువంటి ఈ దశల గురించి తర్వాతి వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుందాం.